ఫ్యూరీ నువ్వు చెప్పిన లొకేషన్ లోనే ఉన్నా. नीचे लिफ्ट है, ऊपर आ जाओ. अरे ऊपर आ जाओ भैया. రే ఫ్యూరీ ఏం మాట్లాడుతున్నావు? బేబమ్మ నిన్ను కాదు, డెలివరీ బాయ్ చెప్తున్నా. నువ్వు అక్కడ డెలివరీలు పెట్టుకో, ఇక్కడ ఈ సరుకు డెలివరీ చేసేస్తాడు. సారీ బేబమ్మ, ఇప్పుడు కరెక్ట్ గా ఎక్కడ ఉన్నావు? షర్బత్ సామిల్ దగ్గర. అదేంటి నేను చెప్పిన లొకేషన్ కి వెళ్ళలేదా? ఒరే నీ అక్కమ్మ, నువ్వు చెప్పిన లొకేషన్ లో ఇదే ఉందిరా. సారీ, నీకు అక్కడ ఏం కనిపిస్తుంది? గొట్టలు గొట్టలుగా దొంగలు, వాటిని కట్ చేస్తున్న దొంగలు. అయితే ఆ దొంగల్ని చితక్కొట్టి ఆ దొంగల్ని సీజ్ చేయి. రోజర్ దట్. మధ్యలో ఆడేవాడు. ఒరే నీది మార్వెల్లా పోర్వెల్లా? రోజర్ దట్ అంటే కాపీ దట్ అని. యో బ్లడీ బఫూన్. సారీ బేబమ్మ, పని అయిపోయాక ఫోన్ చేయి. ఏంట్రా సౌండ్? చిరుతపులి సౌండ్ లో ఉందన్నా. వచ్చింది చిరుతపులి కాదురా, పెద్ద పులి. ఏంట్రా? ఎవరితో నువ్వు? కత్తి చూసావా ఎలా ఉందో? చీరేస్తా. నేను ఆల్రెడీ వేసుకొచ్చా కదరా, మళ్ళీ నువ్వు వేయడం ఎందుకు? ఏంటి బేబమ్మ ఇది? ఏసీపీ? నా నేను ఇప్పుడు ఏసీపీ కాదు. మరి కమిషనర్ వా? అసలు నేను ఇప్పుడు పోలీసే కాదు. ఐ లైక్ దట్ షాట్. ఇప్పుడు నీ ముందు ఉన్నది నువ్వు చూసిన బాలరాజ్ సింగ్ షర్బత్ కాదు, అండర్ వరల్డ్ ని తన అండర్ లో పెట్టుకున్న షర్బత్ బాయ్. షర్బత్ బాయ్ అంటే నువ్వా? మరి ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రాహిం వస్తారనుకున్నావా? అయినా నువ్వు ఇస్తాన్బుల్ లో కదా ఉండాలి, ఇండియా ఎప్పుడు వచ్చావు? బేవమ్మ, వాడేమన్నా పెళ్లికి వచ్చాడా, పేరెంటానికి వచ్చాడా? ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు, ఎన్ని రోజులు ఉంటావని అడగడానికి. క్యాచ్ హిమ్. షర్బత్, సడన్ గా ఇండియా ఎందుకు వచ్చావు? వాట్ ఈస్ యువర్ ప్లాన్? నేను వచ్చింది వెకేషన్ కి కాదు బేబమ్మ, రివెంజ్ కోసం. రివెంజా? అవును, రివెంజే. కోట్లు సంపాదించిన రాణి కిక్కు పగోడ్ని చంపడంలో వస్తుంది, ఆ ఘోరాన్ని చంపడంలో వస్తుంది. షర్బత్ ప్లీజ్, వాడిప్పుడు మారిపోయాడు. అన్ని మర్చిపోయి పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉన్నాడు. నా ప్రశాంతతని దూరం చేసి వాడు ప్రశాంతంగానే ఉన్నాడు. వద్దు, వాడిని వదిలే. వదిలేయడానికి వాడు నాకు చేసింది సన్మానం కాదు బేబమ్మ, అవమానం. వాడిని వదిలే ప్రసక్తే లేదు. అయితే నేను కూడా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నాకు తెలుసు బేబమ్మ, వాడి జోలికొస్తే నువ్వు నన్ను చంపేస్తావని. అందుకే ఫస్ట్ స్కెచ్ నీకు వేసా. ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే. ఇక్కడ జరుగుతున్నది దొంగల స్మగ్లింగ్ కాదు, నీది చావుకి ప్లానింగ్. నీకు ఇలా కాదు. అర్రర్రే బేబమ్మ, చూసుకోలేదా నీ బ్యాక్? నీ టైం వెరీ బ్యాడ్, అందుకే నిన్ను పిలుస్తున్నాడు ఆ గాడు. లేటు చేయకుండా పో మరి. బాయ్. ఈ షర్బత్ గాడు ఇండియా వచ్చాడన్న విషయం అర్జెంట్ గా గోరాగాడికి చెప్పాలి. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ మనోగడికి చేద్దాం. బేబమ్మ, రే మనో, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఆ సౌండ్ ఏంటే? ఎక్కడున్నావు? గాల్లో. గాల్లోనా? కొమ్మ తీసి పైకి పోతున్నావా ఏంటి? లేదు,
కిందకు వస్తున్నా. నువ్వు అర్జెంటుగా కూరగాడు ఎక్కడున్నా మన ఇంటి మేడ మీదకి తీసుకురా. నువ్వు నేను పిలితే వస్తాడు మరాడు. షరబత్ వచ్చాడని చెప్పు. అగరబత్తా? అగరబత్తి కాదు బే, షరబత్. హాయ్ లిల్లీ. ఏం కావాలి? గోరా లేడు. మరి చెప్పులున్నాయి? ఈరోజు షూస్ వేసుకెళ్ళాడు. ఓ, ఆ ముక్కుగాడికి నీకు ఏ పని పాట లేదా? ఎప్పుడు మా ఆయన వేసుకొని ఆ రోడ్ల మీద పని పాట లేకుండా తిరుగుతుంటారు. నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? మీ ఆయనే మా ఇద్దరిని వేసుకుని తిరుగుతున్నాడు అనుకోవచ్చుగా. ఏదైతే ఏంటి, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకే. అంటే మాకే. అందుకే ఇక నుంచైనా మా ఆయనతో తిరగడం మానేయండి. మానేయడానికి వాడు అలవాటు కాదు లిల్లీ, ఒక వ్యసనం. ఒక్కసారి అలవాటు చేసుకున్నామంటే అంత ఈజీగా వదలలేం. అయితే నేనే మా ఆయన వదిలేస్తాను. హే, నైస్ ఐడియా. ఛీ, పేరెంట్స్ కి అనుకున్నాను, పిల్లలకి కూడా ఫ్రెండ్స్ నచ్చరనమాట. ఒరే గోరా, ఎక్కడ ఉన్నావురా? ఒకడు 2 అడుగులు వెనక్కేసి ఉండాడంటే పులొచ్చుండాదని అర్థం. అదే పులే 2 అడుగులు వెనక్కేసి ఉండాదంటే గోరాగాడొచ్చుండాడని అర్థం. నీ ఎవ తగ్గేదేలే. గోరాగాడి రూలు. ఒరే ఫూలు, ఏంటి మామ, రీల్ మంచి ఫీల్ లో ఉన్నప్పుడు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసావు. ఆడెప్పుడు చేసేది అదే కదా. ఎందుకు ఏడ్రా ఎలా వచ్చా? బేబమ్మ నేను అర్జెంట్ గా కలవాలందరా. బేబమ్మ వై? ఒకసారి ఉండు. చెప్పరా మనం. బేబమ్మ లొకేషన్ చేంజ్. ఆ మేడ కాదు, గోరగాడాల మేడ. ఓకే ఓకే. రే, ఎంతకి మ్యాటర్ ఏంట్రా? నీకు ఏదో చెప్పమందిరా. అదేదో నిమ్మ సోడాయో అని అన్నారియో. షరబత్. షర్బత్. నీకు షర్బత్ తెస్తుందంట. షరబత్ తేడం కాదురా ఉల్ఫా, షరబత్ గాడు వచ్చాడు. నిన్ను వెతుక్కుంటూ ఆ షర్బత్ గాడు ఇండియా వచ్చాడు. ఏం మాట్లాడుతుండవు బేబమ్మా? నిజంరా గోరా, నేను ఇప్పుడు ఆడి దగ్గర నుంచి తప్పించుకొని వస్తున్నా. నిన్ను వేసేయడానికి ఇస్తాన్బుల్ నుంచి స్కెచ్ చేసుకుని వచ్చాడు. వాడు స్కెచ్ చేసుకొస్తే ఏంటి, నేను హ్యాంగర్ కున్న షర్ట్ వేసుకొచ్చేస్తా. రే 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 రే, నువ్వు షర్ట్ వేసుకుని వెళ్ళు లేదా టీ షర్ట్ వేసుకుని వెళ్ళు, కానీ ముందు మాకు జరిగింది ఏంటో చెప్పేసి వెళ్ళు. అసలు ఆడెవడు షర్బత్తులు చేసుకునేవాడా? కాదు, వాడు షరబత్తులు చేసుకునేవాడో నిమ్మ సోడాలు కొట్టుకునేవాడో కాదు. ఏసీపీ బాలరాజ్ సింగ్ షర్బత్. వాడెవడో మీకు తెలియాలంటే అంతకంటే ముందు మీకు దేవర కథ తెలియాలి. అదే మన గోరా కథ తెలియాలి. గోరా కదా ఆల్రెడీ విన్నాం కదా. వాడు చెప్పింది సగం కథే. మళ్ళీ చనిపోయాక వాడు కాషాయం కప్పుకొని హిమాలయాలకు వెళ్ళలేదు. మరి షార్ట్స్ వేసుకుని గోవా వెళ్ళాడా? కాదు, కొడవలి పట్టుకొని వేటకు పోయినా. మంగళదీప్ సింగ్ పోయినాక దాల్చిన చెక్క సిండికేట్ లో ఏ ఒక్కడిని వదలలేదు. వెతికి వెంటాడి మరీ నరికాను. బేబక్క, నేను ప్రాణంగా ప్రేమించిన మళ్ళీ చనిపోయాక ఇంకా నాకు ఏ గల్లీలోని పని లేదు. పైకి పోవడానికి ధైర్యం సరిపోట్లా. అందుకే జైలుకు పోతా. నన్ను అరెస్ట్ చేయి. వద్దుకోరా, నీ అమ్మ ఎవరో గాని నిన్ను తన కోసం కనలేదు. ఈ తండా ప్రజల కోసం కన్నది. నువ్వు ఈ సిండికేట్ ని ఆపద్దు. ఏ అక్క? నేను ఈ సిండికేట్ లో ఎంత మందిని పట్టుకున్నా మళ్ళీ ఎవడో ఒకడు పుట్టుకొస్తూనే ఉంటాడు. ఇది ఎప్పటికీ ఆగన్నది. గవర్నమెంట్ లోనే దీనికి చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అక్క? బిడ్డ, ఇక నుంచి ఈ సిండికేట్ ని అడ్డా. దీంట్లో వచ్చిన డబ్బుల్ని ప్రజల అవసరాలు తీర్చడానికి ఉపయోగించు. ప్రభుత్వం పెట్టే పథకాలు, ఇచ్చే పెన్షన్లు ఈ ప్రజలకి ఏమాత్రం సరిపోవు. సో వాళ్ళకి అండగా నువ్వే నిలబడాలి. అట్టాగే బేబక్క, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అప్పటి నుంచి దాల్చిన చెక్క సిండికేట్ మొత్తం నా అండర్లో తీసుకున్నా. నేను పంపిందే రూటు, నేను చెప్పిందే రేటు. నేను పంపిన దగ్గరికే సరుకెళ్ళాలి, నేను చెప్పినోడికే సరుకు అమ్మాలి.
బిజినెస్ బాగా జరిగి డబ్బులు బాగొచ్చుండాయి. ఇంక బిజినెస్ లో నన్ను ఆపేవాడే లేడనుకునే టైంకి ఓ పోలీసోడు వచ్చుండాడు. బాలరాజ్ సింగ్ షర్బత్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఇలా వచ్చుండాడో లేదో అలా మా మనుషులు నలుగురిని పట్టుకున్నాడు. ఏ బండి ఆపు, బండి ఆపు. స్టాప్. దాల్చిన్ స్పైస్ చాలా ఘాటుగా ఉంది. ఏమని సరుకయ్యా, ప్రపంచంలో ఏడా దొరకదు, మనకాడే దొరుకుద్ది. అచ్చా. కానిస్టేబుల్ జీప్. నీది పేరు ఏంటి? దొడ్డి సీనయ్య. ఆ దొడ్డి సీనయ్య. ఊ, అందుకే నా స్మెల్ వస్తుంది. ఇప్పుడు సరిపోయింది. ఏంటి నా ఫేస్ లో ఏమైనా సిల్క్ స్మిత ఐటమ్ సాంగ్ చేస్తుందా? చలో స్టేషన్ పోనీ. ఓకే సార్. గోరా, ఏంది? ఊరిలోకి కొత్త ఏసీపీ వచ్చినాడంట. అయితే దండేసి దండం పెట్టాలనా ఏంది? కాదప్పా, మన కుర్రోళ్ళు నలుగురిని అరెస్ట్ చేసినాడంట. వాళ్ళు ఘోర మనుషులని వాడికి తెలీదా ఏంది? నీ మనుషులని తెలిసి అరెస్ట్ చేసినాడంటప్పా. లోపలికి పోయి దుడ్డు పట్టుకురా. ఇప్పుడు దొడ్డెందుకప్పా? దుడ్డి కాదు బే, దుడ్డి డబ్బులు. ఓ అట్నే అప్పా, అట్నే. ఇదేనా పోలీస్ స్టేషన్? ఆడంత పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉండారు కదప్పా, మళ్ళీ నన్ను అడుగుతావేంది? లోపలికి పోయి ఆ ఏసీపీకి ఘోర వచ్చుండాడని చెప్పు. ఓ ఏసీపీ, ఆ గోరా వచ్చిండాడప్పా, బయటికి రా. ఎవరు? గోరా అప్పా, సిండికేట్ లీడరు. నన్ను రమ్మన్గానే రావడానికి వాడేం కోర్టులో ప్లీడర్ కాదు, జస్ట్ లీడర్. దించేస్తే దిగిపోతాడు. వాడినే లోపలికి రమ్మను. వరా, నిన్నే లోపలికి రమ్మంటున్నాడప్పా. అవసరం మనదైపోయి ఉండాది, లేదంటేనా? ఏసీపీ నమస్కారం. ఆ బ్యాగులో ₹1,00,00,000 ఉన్నాయి, తీసుకొని మా వాళ్ళని వదిలి. ఇజ్ ఇట్? ఒకటి తక్కువ అయింది. ఒకట ₹1,00,00,000 ఎత్తే రూపాయి తగ్గిందంటావేట్రా? ఇదిగా తీసుకే. ఇది కాదు, ఒకటి తక్కువ అయింది. ఎరా సరిగ్గా లెక్కెట్టారా? లెక్కెట్టినామప్పా, కరెక్ట్ గానే ఉండాయి. మరి ఏం తక్కువైందిరా? ఒకటి తక్కువ అయింది. ఓరి నీ అబ్బా, లెక్కల్లో ఫెయిలా? ఎమ్మని పాస్ అవ్వలేదా? ఒకటి తక్కువైందని చెప్తున్నాను కదా. అర్థమైంది. ఒకటి రే, ఒక టీ తెచ్చేవండి రా సార్కి. ఏ టీ కాదురా. మరేంట్రా, చెప్తేనే కదా తెలుస్తుంది. ఒకటి తక్కువైంది బ్యాగ్ లో కాదు గోరా, నీ లైఫ్ లో. ఏం మాట్లాడుతుండావు? చెప్తా. కానిస్టేబుల్, లాకప్ కీస్ తీసుకురా. యూసీ గోరా, సిండికేట్ ని శాసిస్తూ జీవితంలో ఎంతో ఎత్తుకి ఎదిగిపోయాను అనుకుంటున్నావు, కానీ నీకు తెలియనిది, నువ్వు కోల్పోయినది ఒకటి ఉంది. ఇద్దర్ కాదు, ఉదర్ దేక్. మళ్ళీ చూడడానికి అదేమన్నా యూట్యూబ్ వీడియోనా? అమ్మాయి మళ్ళీ చూసినా అదే అమ్మాయి ఉంటది. ఆడంటుంది మళ్ళీ మళ్ళీ చూస్తానని కాదు సార్, ఆ అమ్మాయి పేరు మళ్ళీ. ఓ మళ్ళీ అచ్చా నామ్. తెలుగులో ఏంటి దాని అర్థం? మళ్ళీ సార్ అంటే ఫ్లవరు, మల్లె పువ్వు. అచ్చా, అందుకేనేమో అమ్మాయి కూడా మల్లె పువ్వులానే చాలా అందంగా. రేయ్, అరే నేను ఇంకా ఏమీ అనలేదు. నీది ఆవేదన నాకు అర్థమవుతుంది గోరా, కానీ నీది ఎక్స్ప్రెషన్ నా మీద కోపంగా కాదు, మళ్ళీ నీ చూసి షాక్ లో ఉండాలి. అసలు ఎవర్రా అమ్మాయి? మళ్ళీ చనిపోయింది కదా. చనిపోయిందా? చుచ్చు. కానిస్టేబుల్, ఇది విన్నావా? మళ్ళీ చనిపోయిందంట. మరి నీది కళ్ళ ముందు ఆ సెల్లో కూర్చున్న అమ్మాయి ఎవరు? అంటే మళ్ళీ చనిపోయింది. ఇప్పుడే కదరా చనిపోలేదన్నా. నేనెక్కడన్నా? అసలు ఎవరు సామి ఆ అమ్మాయి? మళ్ళీనా లేదా దాని చెల్లినా? ఇద్దరు ట్విన్సా? హలో బ్రదర్లా, హలో సిస్టరా? ఏదో ఒకటి చెప్పరా బాబు, బుర్ర పిచ్చెక్కిపోతుంది. ఐ లైక్ దిస్. గోరా, నువ్వు చూస్తున్న అమ్మాయి మళ్ళీ చెల్లో, మళ్ళీ తల్లో కాదు, అది మళ్ళీనే.
కానీ అది మళ్ళీ కాదు. ఒరేయ్, తిన్నంగా చెప్పరా. ఓసారి మళ్ళీ అంటావు, ఓసారి కాదంటావు, మళ్ళీ మళ్ళీ అంటావు. చెప్తున్నా కదా గోరా, తను మళ్ళీనే, కానీ నీ మళ్ళీ కాదు. నేను వెళ్ళిపోతాను రా, నాకే మళ్ళీ అక్కర్లేదు. అరే చూప్ 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 చూప్. నేను చెప్పేది తిన్నంగా విను. తను మళ్ళీనే, కానీ నీ మళ్ళీ కాదు. హౌ? బికాస్ మళ్ళీ చనిపోలేదు. కొన ఊపిరితో ఉన్న తనని కొండ ప్రజలు కాపాడారు. కాకపోతే ఈ స్టోరీలో నీకు ట్విస్ట్ ఏంటంటే, తలకి గట్టిగా గాయం అవ్వడం వల్ల తనకి తన గతమేమీ గుర్తు లేదు. మళ్ళీ నువ్వు మళ్ళీ మళ్ళీ అని మళ్ళీ మళ్ళీ పిలిచినా తనకి గతం గుర్తు రాదు గోరా. తనది పేరు కూడా ఇప్పుడు మళ్ళీ కాదు, శాంతి. ఏ శాంతి, సారు నన్ను వదిలేండి సారు. నిన్ను అంత ఈజీగా ఎలా వదిలేస్తా? నీకి ఇంకో ట్విస్ట్ ఉంది గోరా. యో ఏసీపీ, ఇంకెన్ని ట్విస్టులు ఉన్నాయి సామి? ఇప్పటికే మైండ్ పోతుంది లోపల. ఇప్పుడు నేను చెప్పేది వింటే హార్ట్ కూడా పోతది గోరా. నువ్వు చూస్తున్న ఈ మళ్ళీ అలియాస్ శాంతి సమాజ సేవ చేసే సోషలిస్టో ఫెమినిస్టో కాదు, పెద్ద మావోయిస్ట్. ఏం మాట్లాడుతుండవు ఏసీపీ? నీతో జోకులాడ్నికి నువ్వేమన్నా నా బామర్దివా? నేను చెప్పేది నిజం గోరా. మొన్న అడవిలో మావోయిస్ట్ మీద షూటౌట్ జరిగింది. దానిలో అందరూ తప్పించుకున్నారు, కానీ ఈ అమ్మాయి మాత్రం మాకు చిక్కింది. అడవిలో దొరికితే మావోయిస్టేనా? సివిలియన్ అయి ఉండొచ్చు కదా. సివిలియన్ కి అడవిలో ఏం పని గోరా? అది కూడా చేతిలో గెన్ను, మెడలో ఎర్రగుడ్డతో. సరే ఏసీపీ, నువ్వెన్నైనా చెప్పు, మళ్ళీ నీ పరిస్థితిలో చూడడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ కాదు శాంతి. శాంత విజయ్ శాంత, నాకు ఇష్టం లేదయ్యా. ఇదిగో ఈ ₹1 తీసుకొని ఆ అమ్మాయిని వదిలే. అన్నా మా కోసం తెచ్చుండవు కదన్నా. ఊకోండి బే, మీకేంటి మగనా కొడుకులు? పాపం మళ్ళీ ఆడదే స్టేషన్ లో ఎట్టా ఉంటది. మరి అమ్మాయి ₹1 ఏందన్నా? రే, నా మళ్ళీ దాకా వస్తే ఢిల్లీ అయినా రాసిస్తా. అది మగాడి మాట. మళ్ళీ కోసం ఢిల్లీ అక్కర్లేదు గోరా. నీది సిండికేట్ లో సరుకు ఫస్ట్ నా దగ్గరికి రావాలి. ఆ తర్వాత నేను ఎంత చెప్తే అంత రేట్కే అమ్మాలి. నేను ఎవరికి చెప్తే వాళ్ళకే డబ్బులు ఇవ్వాలి. ఆ బిజినెస్ కూడా నువ్వే చేసుకో అయితే. పదండ్రా, మనం బ్యాగులు చదువుకొని ఊరు పోదాం. ఏంది గోరా, డీల్ నచ్చలేదా? నీ డీలింగ్ నచ్చలేదు. ఎన్నాళ్ళు కష్టపడి సిండికేట్ ని నిలబెట్టింది నీ చేతిలో పెట్టనీకి కాదు, నేను ఏలడానికే. అదేంటి గోరా, మనం ఫ్రెండ్స్ అనుకున్నాను. ఫ్రెండ్షిప్ అయితే నాకు ఓకే, కానీ ఓనర్షిప్పే దొబ్బదు. గోరా, నేను తలుచుకుంటే నీకు నిద్ర పట్టకుండా చెయ్యగలను. ఏ నైట్ వచ్చి గుండెతో గుచ్చుతావా ఏంది? ఏం మాట్లాడుతుండాడ్రా వీడు? యో గోరప్ప, వీడు చూడనీకి పెద్ద ఎర్రిపప్పలా ఉండాడు. నీ ఊరికొచ్చి నిన్నే బెదిరిస్తా ఉండాడు. యో ఏసీపీ, ఏదో ఊరికి కొత్త కదా అని సాఫ్ట్ గా హ్యాండిల్ చేస్తా ఉండా. నీకు ఈ ₹1 ఇచ్చేది కూడా మళ్ళీ కోసం, మా కుర్రోళ్ళ కోసమా కాదు, నేను చేసే డీలింగుల్లో నువ్వు ఏలు పెట్టకుండా ఉంటావని. సారికి మన గురించి బాగా అర్థమై ఉండదు అనుకుంటా. రే మీరు లేవండ్రా. యో పాప బాబా. ఏయ్, ఏంటి గోరా, అత్తారింటికి వచ్చినట్టు వెళ్తున్నావు? కానిస్టేబుల్, క్లోజ్ ద డోర్. నువ్వు చెప్పినట్టు ఈ ఊరు నీ అడ్డా అయి ఉండొచ్చు, కానీ ఇది పోలీస్ స్టేషన్, నాది అడ్డా. నువ్వు బయట ఫైరు అయి ఉండొచ్చు, కానీ నాది పోలీస్ స్టేషన్ లో నువ్వు ఫ్లవరే. సార్కి మన గురించి సరిగ్గా అర్థమై ఉన్నట్టు లేదు. యో పాప, ఆడేసిన డోర్లు ఆడుతున్న తీయించేదా? హలో, నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతుండా. గోదాన్ని పట్టుకున్నదంట, ఒంట్లో కొవ్వు ఎక్కువైనదా ఏంది? సార్ అది కాదు సార్, ఏసీపీ గారు. యో ఫోను స్పీకర్ లో పెట్టు. సరే సార్. యో ఏసీపీ, ఇంకో నిమిషంలో గోదా స్టేషన్ బయట లేకపోతే నువ్వు యాడ్ నుంచి వచ్చినావో మళ్ళీ ఆడికే ట్రాన్స్ఫర్ చేయిస్తా.
ఫైర్ కదా? కాదు. వైల్డ్ ఫైర్. అరే డోర్లు నీచెత్తే తీందాం అనుకున్నానప్ప. వైల్డ్ ఫైర్ కి ఇరిగిపోయినాయి. పర్లేదు కదా? ఉంటాను మరి. ఒరే మన జీప్ పేల్చేసి ఉండారేంద్రా? సారీ అప్ప, నువ్వు పేల్చమన్నావు గాని ఏ జీపో సరిగ్గా చెప్పలేదు కదా, అందుకే మన జీపే పేల్చేసిన. నీ తెంగరనాయాలా. ఇప్పుడు మనం ఎట్టారా పోయేదే? కోరా ఏసీపీ జీపు. యో ఏసీపీ, మీ జీప్ పట్టుకెళ్తుండా? సాయంత్రం వచ్చి తీసుకో. ఉండా. అయ్యో సార్, ఏంది సార్ ఆ కోపము? కోపం కాదు, కసి. ఆ ఘోరాన్ని ఏదొకటి చెయ్యాలన్న కసి. కష్టం సార్, ఆ ఘోరాన్ని పర్సనల్ గా టచ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అతనికి దేశంలో పెద్ద పెద్ద వాళ్ళతో కాంటాక్ట్లు ఉన్నాయి. ఈ రోజు హోంమంత్రి చేసినాడు, రేపు ప్రధానమంత్రి చేసినా ఆశ్చర్యపడక్కర్లే. ఆడికి సెంట్రల్ లో మంచి పలుకుబడి ఉండదు. ఒక మనిషికి ఎంత పలుకుబడి ఉన్నా ఏదో ఒక విషయంలో ఉలికిపడి మరీ దొరుకుతాడు. ఆ రోజు వాడిని వదలను కానిస్టేబుల్. ఇదే టేబుల్ మీద పడుకోబెట్టి ఐరన్ రాడ్ కి అమరావతి తైలం రాసి వాడిది బ్యాగ్ లో దింపకపోతే నాది పేరు బాలరాజ్ సింగ్ షర్బత్తే కాదు. యో సీనా, ఈ బ్యాగ్ తీసుకెళ్ళి హోమ్ మినిస్టర్ కి ఇచ్చే. హోమ్ మినిస్టర్ కి ఎందుకప్ప ₹1,00,00,000? అదేంద్రా, మిమ్మల్ని స్టేషన్ నుంచి ఇడిపించినాడు కదా. అట్టని ₹1,00,00,000 ఇచ్చేస్తావా? మీకంటే ₹1,00,00,000 ఏం ఎక్కువ కాదురా. అదేంటి, ఇందాక అమ్మాయి కంటే కోటి ఎక్కువ కాదన్నో? ఇప్పుడేంద్రా, ఈ ₹1,00,00,000 ఇక్కడ ఇడిచేసి పోయి హోమ్ మినిస్టర్ కాలు నొక్కమంటావా ఏంది? అట్టే కదప్పా. యో సీనప్ప, ఈ బ్యాగ్ హోమ్ మినిస్టర్ కి ఇచ్చేసి ఆడ ఆఫీస్ బయట ఏ బండి ఉంటే ఆ బండి వేసుకొచ్చే. అట్టన్నో బాగుందప్ప. మరేమో ఆడిదాకా ఎట్ట పోయేదే? ఏదో బండి తీసుకొని పోరా సామె. ఏదో బండి తీసుకొని పోతానప్ప, మళ్ళీ ఇంకో బండి అట్ట తెచ్చేది. రే ఏడ దొరికింది సంతరా ఇది నాకు? నా ఈ పేకర పని నేను తీసుకెళ్తాను. దా ఎక్కు. సారీ అప్ప, వద్దప్ప. ఎక్కరా, పర్లేదు తీసుకెళ్తాను. యో సారీ అప్ప, సారీ. నువ్వు ఏం ఉండప్ప, నేను పోయి పట్టుకొస్తాను. యో మళ్ళీ ఏందమ్మే మొహం అట్ట పెట్టినావు? ఎట్టా పెట్టినాను? చాలా సిరాగ్గా పెట్టినావు. బాత్రూమ్ కొత్తాండాదా? పోయమ్మే, మా దొడ్లు చాలా నీట్గా ఉంటాయి. వాటర్, ఆకులు, మట్టి అన్ని అవైలబుల్. ఇంకా డల్గానే ఉండవు. ఏమైందో చెప్తేనే కదా తెలిసేదే. ఏందే మళ్ళీ? చూడు మళ్ళీ. ఎవరయ్యా మళ్ళీ? నా పేరు శాంతి. అందుకని అంత శాంతంగా ఉండాలా? హలో, యో సింగ్ సంగ్, దేనికప్ప హ్యాపీ? ఏందప్పా, నువ్వు ఈ చైనాలో ఉన్నావా, సందులో ఉన్నావా? ఎట తెలుతా నీకు ఇవన్నీ? ఎంతకి ఏం కావాలప్ప నీకు? వైజాగ్ లో ఉంట సరుకు చాలా రోజులయ్యింది నువ్వు పంపించి సరుకు. ఇక్కడ చాలా ప్రాబ్లం గా ఇరుక్కు. ఒక 2 రోజులు ఆగు, చెరుకుతో పాటు సరుకు పంపిస్తా. ఇంటి పక్కన ఉంటది పంకు, నీకు చాలా థ్యాంకు. ఈడు మన కాడ ఎవరన్నా పెట్టినాడ్రా, అన్ని ముందే తెలిసిపోతుండాయి. యో శాంతి, ఏమైందమ్మా నీ మనశ్శాంతి? ఎందుకట బిక్కు బిక్కు నన్ను? లేకపోతే ఏందబ్బయ్యా, ఎవరు నువ్వు? నన్ను ఎందుకు ఎడికి తోలుకొచ్చినావు? మన సినిమా నీకు రీల్ వేసి చూపిస్తే అర్థం కాదులే, నువ్వు ఫీల్ అవ్వాలా. ఏంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండావు? ఏం లేదులే, పోయి తినేసి పడుకో. రేపు జాతర ఉండదు. పోయి అమ్మోరికి మొక్కుతే అయినా నీకన్నీ గుర్తొస్తాయేమో. సార్, ఏంటి కానిస్టేబుల్? వెజిటేబుల్ షాప్ వాడు వచ్చాడు సార్, మీరేవో డబ్బులు ఇవ్వాలంట కదా. నేను సీరియస్ గా ఘోరాన్ని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంటే నువ్వు ఏంటిరా వెజిటేబుల్ డైనింగ్ టేబుల్ అనుకుంటూ పోయి 1/2 kg పొట్లకాయలు తీసుకొని వాడిని పంపించే. ఓకే సార్. ఈ ఘోరాన్ని ఏదొకటి చెయ్యాలంటే మనకి ఎవరొకరి హెల్ప్ కావాలి. అందుకే నేనొచ్చా. ఎవరు అది? ఇక్కడ పని చేసిన పాత సిఐని. ఓ, నాతో ఏంటి పని? పని కాదు, పగ. ఆ ఘోరా మీకు జలక్కిచ్చాడని నాకు తెలిసింది, అందుకే మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. ఓ, ఇక్కడికి ఎలా వచ్చావు? లారీ ఓన్లీ లిఫ్ట్ అడిగి నువ్వే ఒకడి హెల్ప్ తో నా దగ్గరికి వచ్చావు.
నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? మళ్ళీ అదే లారీ ఎక్కి లిఫ్ట్ అడిగి వెళ్ళిపో. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. కోరా నీకు ఒక్కడివే ఏం చెయ్యలేవు. నీకు సహాయం కావాలి. దానికంటూ ఓ ప్లాన్ ఉండాలి, పర్పస్ ఉండాలి, పర్సన్స్ ఉండాలి. స్టాప్. నీది వాయిస్ లో పెయిన్ ఉంది. ఇంతకీ ప్లాన్ ఏంటి? మన శత్రువుకి శత్రువు ఏమవుతాడు? శత్రువు మరి మిత్రుడికి మిత్రుడు విశ్వామిత్రుడు. మిత్రుడేరా. సో ఏంటి సిఐ? నేను వచ్చింది భద్రాచలం నుంచి కాదు, బీహార్ నుంచి. నాకు వచ్చిందే సకం సకం తెలుగు. శత్రువుకి శత్రువు ఏమైతే ఏంటి, మిత్రుడికి మిత్రుడు ఏమైతే ఏంటి, దాంతో మనకేంటి? అరే షర్బత్ సార్, మీది బుర్రకి ఏమైంది? చిన్నప్పుడు క్రికెట్ ఆడుతుంటే బాల్ తగిలింది. అబ్బా అది కాదు. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ గోరాకి సిండికేట్ లో ఫ్రెండ్సే కాదు, శత్రువులు కూడా ఉన్నారు. మనం కనుక ఆ శత్రువులతో చేతులు కలిపామంటే వాళ్ళకి ఉన్న జబ్బులన్నీ మనకి అంటుకుంటాయి. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది సిఐ. ఇంతకీ నీ ప్లాన్ ఏంటో చెప్పు. అది ఇప్పుడు మ్యాటర్కి వచ్చారు. మంగళదీప్ సీన్ చనిపోయినా వాడి కొడుకు జంగల్ దీప్ సీన్ బతికే ఉన్నాడు. వీడి పేరే జంగల్ దీప్ సీను. అందరికీ చల్లగాలి కావాలి, కానీ వీడికి ఆడగాలి కావాలి. ఏందమ్మే వస్తావా? పద భయ్యా. భయ్యా ఏందే బావాను. నా సర్వీస్ లో ఇటువంటి సరుకు చూసిందే లేదు. ఈడెవడు? ఏందమ్మే మీ అన్నయ్య? బాయ్ ఫ్రెండా మొగుడా? కాదు భయ్యా, నేనే ఆపరేషన్ ముందు. వీడు ఎవడు సిఐ? మరీ వరస్ట్ గా ఉన్నాడు. ఆ గోరాగాడిని అడ్డుకోవాలంటే ఇలాంటి వరస్ట్ గాళ్ళే కావాలి. వాళ్ళ నాన్నని చంపిన పగ మీద వీడు కూడా ఎప్పటి నుంచో గోరాగాడిని వేసేద్దాం అనుకుంటున్నాడు. పిలిస్తే పిలిచావు, నాకు మాత్రం వీడిని దూరంగా పెట్టు. ఓకే సార్. మీరు, నేను, వీడు, ఇంకోడు, మనం అంతా కలిసి. వెయిట్, ఇంకోడెవడు? వాడెవడో రేపు జాతరలో మీకే తెలుస్తుంది. అప్పుడు దాకా వెయిట్ చేయండి. రేపు జాతరలో ఆ గోరాగడి పాత్ర ముగించేద్దాం. శంకి చెప్పన్నా. యాడ్రా ఈ సీనప్పగాడు నిన్ననగా బండి తెస్తానని పోయినాడు. అదే అన్న నేను కూడా చూస్తున్నా. ఆడి ఫోన్ కూడా కలవట్లే. అప్పా గోరా వచ్చేసిన. రా సీనా, ఏంద్రా ఈ బండి ఎత్తుకొచ్చినా? నువ్వే కదప్పా పోయి బండి ఎత్తుకురమ్మన్నా. అబ్బా అరే తిరమ్మానోడా, బండి అంటే ఏదైనా కారో జీపో పట్టుకు రావాలి గాని లోన బండి ఎత్తుకొచ్చినావేంద్రా? సారీ అప్పా, బండి అంటే ఇదే అనుకుంటున్నా. ఏడ దొరికిన సంతరా ఇది నాక? గోరా సారీ అప్పా. అది సర్లేరా, ఈ డొక్కు బండి ఎత్తుకొచ్చినా దాన్ని ఎందురా తోసుకొని వస్తాండావు? నాకు డ్రైవింగ్ రాదు కదప్పా, అందుకే తోసుకుని వచ్చిన. డ్రైవింగ్ రానోడివే ఎందుకురా బండి దేనికి పోయినా? నువ్వు సడన్ గా చెప్పేసరికే కంగారులో పోయినా అప్పా, కానీ అడికి పోయినాకే గుర్తొచ్చినదే మనకు డ్రైవింగ్ రాదనే. అబ్బా సూపర్ అబ్బా, గొప్ప గొప్పలంతా నాకాడే పని చేస్తుండారు. ఎరా శంకి? అవునన్నా. నర్మయ్ ఏంద్రా అవునా? తలకు మాసిన నా కొడుకులంతా నాకాడే ఉన్నారు. ఇదిగో గోరా, నీ కోసం బండి అయితే తేలేదు గాని మంచి ఇన్ఫర్మేషన్ అయితే పట్టుకొచ్చిన. ఏంద్రా అదే? ఆ ఏసీపీ షర్బత్, సిఐ సింహం, మంగళదీప్ కొడుకు జంగల్ దీప్ లేడు వాడు, వీళ్ళంతా కలిసి జాతరలో నిన్నేసి నీకి ప్లాన్ చేసినారంట. ఏంద్రా నువ్వు మాట్లాడేదే? నిజమప్పా, హోమ్ మినిస్టర్ నీకు చెప్పమన్నాడు, నిన్ను కొంచెం జాగ్రత్తగా ఉండమన్నాడు. ఏందప్పా అతను అవుతున్నావా? దేవుడు వాళ్ళతో స్కెచ్ చేయించుండాడంటే వాళ్ళు నన్ను సంపనీకి కాదురా, నేను వాళ్ళని పైకి పంపనీకి. కానీ గంగమ్మ తల్లి జాతరలో గోరాకి స్కెచ్ చేయడం కాదు, గోరా ఏ స్కెచ్ చేస్తే ఎట్టుంటదో ప్రపంచకానికి చూపిస్తా.
మనుషులు అందరూ వచ్చున్నారా? ఆల్రెడీ మొత్తం సరౌండ్ చేసి ఉండారు. ఆ గోరాగాడు ఎక్కడ దొరికితే అక్కడే వాడికి సమాధి. కనబడినాడా? ఇంకా లేదన్నా. సరిగ్గా వెతకండి, ఈ రోజు వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదో. అమ్మా అమ్మా వద్దు, గంగమ్మ క్షమించమ్మా, వద్దు. ఎవడ్రా నువ్వు? గంగమ్మ తల్లి గెటప్ వేస్తే గంగమ్మ తల్లి అయిపోతావా? చూస్తున్నారేంట్రా? వెళ్ళండి వెళ్ళండి. సార్, మనం గోరగాడిని వేసేయడానికి వచ్చినట్టు గంగమ్మ తల్లికి తెలిసిపోయినట్టుంది. అందుకే మనం అందరినీ ఇంటికారేస్తుంది. ఒరే, వాడు గంగమ్మ కాదు, గోరా. వేసేయడానికి వచ్చి అలా కింద కూర్చొని చూస్తున్నావేంటి శర్బాత్? రండ్రా, ఒక్కొక్కడికి రప్ప రప్ప రంపే. ఎట్టుండవు మచ్చా? వీరా కాదు, వీరప్పన్. సారీ మచ్చా, ఫస్ట్ టైం మిస్ అయ్యి ఉండదు కదా, అందుకే ఈసారి మిస్ అవ్వకుండా కరెక్ట్ గా గోళీలు దించిన. ఎందుకురా? ఎందుకంటావేంటి మచ్చా? ఎప్పుడు ఈ వీరా గోర కుడి భుజంగానే ఉండాలా? నాకు భుజాలు ఉన్నాయి కదా, నేను ఈ సిండికేట్ ని ఏలద్దా మరే. లాస్ట్ టైం నిన్నేసేసి మంగళదీప్ సీన్ తో కలిసి సిండికేట్ ని ఏలదాం అనుకున్నా, కానీ నువ్వేం చేసినావు? మంగళదీప్ సీన్ వేసేసినావు. ఇప్పుడు నీతో కలిపి ఎలాగో సిండికేట్ ఏలడం కుదరదు, అందుకే నిన్ను వేసేసి ఈ సిండికేట్ ని ఏల్తా. ఇక నుంచి సిండికేట్ లో వచ్చే ప్రతి దుడ్డి వెంకటేశ్వర స్వామి హుండీకో అడవిలో తండాకో పోదు, మొత్తం ఈ ఏరా కాడికే వస్తది. ఏందే, ఇంక బయలుదేరు మచ్చా. యమధర్మరాజు నీ రాక కోసం ఎదురు చూస్తా ఉంటాడు. బాయ్ మచ్చా. యో ఏసీపీ, నీతో చేతులు కలిపిన 4వ వాడిని నేనే. వీడి శవాన్ని తీసుకుపోయే లోయలో పడేయండి. నాది మాట వినుంటే ఇద్దరం కలిసి బిజినెస్ చేసుకుని నీట్ గా బ్యాంకాక్కో చైనాకో పోయేవాళ్ళం. కానీ ఇప్పుడు చూడు, నువ్వు ఒక్కడివే తిరిగి రాని అనంత లోకాలకి పోతున్నావు. నిధి చాప్టర్ ఇంత త్వరగా క్లోజ్ అవుతుందని అనుకోలేదు గోరా. రెస్ట్ ఇన్ పీస్. యో, నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినుకోండి. మీ గోరా ఇకపై లేడు. ఇక నుంచి ఈ దాల్చిన చెక్క సిండికేట్ మొత్తాన్ని నడిపేదే ఈ వీరాగాడు. ఆ గోరాగాడి కాడ పని చేసిన ప్రతి ఒక్కడు ఇక నుంచి నా కాడ పని చెయ్యాల. కాదు కూడదు అంటే ఈ ఊరిలో మీ కుటుంబాలు మాత్రమే ఉంటాయి, మీరందులో ఉండరు. ఏందే? వీరా వీరా వీరా, ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటావు? ఎవడు అయినా నీ మాట వినకపోతే నేను ఉన్నాగా, ఒక్కొక్కడిని లోకప్ లో వేసి లాఠీలతో వాయిస్తా. యో జంగల్ దీపు, ఇక నుంచి సిండికేట్ లో లెక్కలన్నీ నువ్వే చూసుకోవాలి. చెక్ పోస్టుల కాడ ఏమైనా ప్రాబ్లం వస్తే యో ఏసీపీ నువ్వే చూసుకోవాలి. ఇక నుంచే మనమంతా పార్ట్నర్స్. యో వేరా, థ్యాంక్స్ అబ్బా. మా నాయన్ని చంపినోడిని నా చేత్తోనే చంపి నా పగ తీర్చుకుందాం అనుకున్నాను, కానీ ఆ గోరాగాడిని నువ్వు చంపి నా పగలో పార్ట్నర్ అయినావు.
నీలాంటి వాడి కోసం నీ బిజినెస్ లో పార్ట్నర్ అవ్వలేనా? యో సిఏ ఏంది అట్టన్నా? ప్లాన్ మొత్తం వేసింది నేను. లాస్ట్ లో వచ్చి నువ్వు బుల్లెట్ కాల్చి రేటు మొత్తం నొక్కేసినావు. గోలీ ఎవరు కాలిస్తే ఏందబ్బా? ఆ గోరాగాడి చచ్చినాడు కదా. నువ్వు అలిగేది ఎట్టుందో తెలుసా? నువ్వు నాకు కేక్ పెట్టలే అన్నట్టుంది. సర్లే, బిజినెస్ లో పార్ట్నర్షిప్ ఇచ్చావు చాలు. అయ్యో మళ్ళీ నువ్వు ఇంకా బతికే ఉండవా? మళ్ళీ ఎవరు? నా పేరు శాంతి. అయినా అబ్బిని ఎందుకు కట్ట చంపినావు? ఏం పాపం చేసుండాడు? చాలా రోజుల తర్వాత మంచి జోకిన్నాను. ఏందే ఆ ఎబ్బిని ఎందుకు చంపినానా? అసలు ఆ ఎబ్బి ఎవరో తెలుసా నీకు? ఎవరు? వాడు నీ లవర్. నీ అసలు పేరు శాంతి కాదు మళ్ళీ. ఇగో ఈ నాయన నిన్ను రాటుతో బుర్రమే పల్లని కొట్టినాడు. పాపం నువ్వు పోయావనుకోనే ఆ గోరాగాడు ఈ నాయన వేసేసినాడు. పాపం నువ్వంటే చాలా లవ్ కదా. నువ్వేమో గతం మర్చిపోయి మళ్ళీ బతికొచ్చినావు. ఏం ప్రయోజనం ఉంది ఇప్పుడు? ఆ గోరా లేడు, మీ ప్రేమ లేదు, ఆ గోరాగాడి రూలు లేదు. దేవుడు మంచోళ్ళకి మంచి చేస్తాడు అంటారు కదా. కాదు, దేవుడు ఇప్పుడు చెడ్డోడికే మంచి చేస్తాడు. ఎట్నో తెలిసిన పార్ట్ 1 లో ఆ గోరాగాడు నేను లవ్ చేసినాడు. ఆడికి తెలియకుండా నేను నిన్ను లవ్ చేసినాను. ఆడిని చేసి నేను నిన్ను పెళ్లి చేసుకున్నావు అనుకుంటే దేవుడు అప్పుడు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలే. కానీ ఇప్పుడు మళ్ళీ పార్ట్ 2 లో ఆ ఛాన్స్ ఇచ్చినాడు. చూసావా, చెడ్డోళ్ళకి ఎక్కువ ఛాన్సులు ఇస్తాడు దేవుడు. అందుకే ఈ టూర్ మిస్ అవ్వకుండా ఆయన వేసేసిన. ఇంకా నెక్స్ట్ ఈవెంట్ మన పెళ్ళే. పెళ్ళేంటి? మరి నేను నిన్ను లవ్ చేస్తున్నా కదా, పెళ్లి చేసుకోద్దా? రే బండి ఎక్కించండి రా దాన్ని. రే ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు చచ్చిపోవడం ఏంటి? నేను చచ్చిపోవడం ఏంటి? నీ ముందే ఉన్నాను కదా. మరి అక్కడ లోయలోంచి పడిపోయావు కదా. పడిపోలేదు, తోసారు. ఏదో ఒకటి చచ్చిపోయావు కదా. లోయలోంచి పడిపోతే చచ్చిపోయినట్టేనా? మరి నిన్ను కూడా మళ్ళీలాగా కొండవాసులు కొన ఊపిరితో ఉన్నప్పుడు కాపాడారా? ఆ ప్రతిసారి కొండవాసులే కాపాడతారేటి, ఈసారి కొండలు కాపాడింది. బేబమ్మ ఘోరాన్ని చంపి లోయలో పడేశారని వార్త తెలియగానే నేను వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని కాంటాక్ట్ చేశా. స్పెషల్ ఫోర్సెస్ ని దింపి అడివంతా గాలించా. మరి అప్పుడు ఏమైంది? అప్పుడే నాకు ఒకటి కనిపించింది. నాకు తెలుసురా నువ్వు అంత ఈజీగా చావని. ఆఫీసర్, అర్జెంట్ గా ఈ ఫుటేజ్ ప్రతి న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ అవ్వాలి. ఇప్పుడే అందిన తాజా వార్త. నల్లమల్ల అడవుల్లో టైగర్ కెమెరాకి చిక్కిన ఎక్స్క్లూజివ్ విజువల్. అందరూ చనిపోయాడు అనుకుంటున్న దాల్చిన చెక్క స్మగ్లర్ గోరా బతికే ఉన్నాడు. ఒకడు 4 అడుగులు వెనక్కి వెళ్ళాడంటే పులొచ్చుండేదని అర్థం. అదే పులి 4 అడుగులు వెనక్కేసుండేదంటే గోరా వచ్చుండాడని అర్థం. గోరా బతికే ఉంటాడప్పా. అవునన్నా, గోరా బతికే ఉన్నాడు. గోరా బతికే ఉండాడని తెలిసి ఆ ఊరి ప్రజలంతా అంబరాన్ని అంటే ఇలా సంబరాలు చేసుకుంటున్నారు. ఏంది మచ్చా, నువ్వు ఇంకా పోలేదా? ఏంటి ఇది వీరా? అంతా లోయలోకి పడి కూడా వాడు ఎలా బతికాడు? దేవుడు సెడ్డోల్కి హెల్ప్ చేస్తే ఎట్టుంటదో నువ్వు చూపించినావు. ఇప్పుడు అదే దేవుడు మంచోళ్ళకి హెల్ప్ చేస్తే ఎట్టుంటదో వాడు చూపిస్తాడు. రాయ్, ఆ అడవిలో వాడెక్కడున్నా మనోళ్ళంతా తీసుకెళ్లి వెతికించండి. అన్నా, ఈ టైంలో పుళ్ళుంటాయన్నా. నాకు కావాల్సింది కూడా ఆ పుల్లేరా. అది అడవిలో ఉన్నంత వరకు పర్లేదు, కానీ ఒక్కసారి అడవి దాటి ఊర్లోకి వచ్చి ఉండదంటే నిన్ను నన్ను అందరినీ మింగేస్తది. సరే ఏంటి ఇది మొత్తం ఖాళీగా ఉంది? మీ వాడు చెప్పిన అడ్రస్ ఇదేనా? మల్లన్న గట్టంటే ఇదే ఏసిపే. రే రాజు,
యాడున్నారా? రామచ్చా, నువ్వు పంపించిన అందరూ అయిపోయి ఉండారు, నువ్వు ఒక్కడవే మిగిలావు. ఎన్నిసార్లు బతుకుతావు మచ్చా నువ్వు? నా అభిమానుల ప్రేమ ఉన్నంత వరకు ఈ ఘోర చావడరా. రా. మచ్చా అయిపోయినావు మచ్చా. ఏందిరా అయిపోయేది? ఏందిరా మచ్చా, నువ్వు చేసింది మోసం కాదురా, ద్రోహం. ఏందిరా, సిండికేట్ కావాలన్నా నీకు? నాదన్నది అనాయనా అద్దనాయనా రూపాయి అయినా, అది 7 కొండల మీద ఉన్నా 7 సముద్రాల అవతల ఉన్నా వదిలేదేలే. ఏంటి గోరా అలా చంపేశావు? ఏ, నిన్ను కూడా చంపాలనా? వద్దు, నేను ఓన్లీ పార్ట్నర్ ఇన్ క్రైమ్, నాట్ పార్ట్నర్ ఇన్ డెత్. నాకు సిండికేట్ లో పార్ట్నర్షిప్ చాలు. సిండికేటే తీసుకో. ఏం మాట్లాడుతున్నావు గోరా? నువ్వు చెప్పేది నిజమా? అవునే సిపి, నా మళ్ళీ పోయాకే వదిలేద్దాం అనుకున్నాను, కానీ బేబక్క వల్ల చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ నాతోనే ఉంది. ఇంకెందుకు నాకు ఇదంతా, నువ్వే తీసుకో. వా, నీది ప్యార్ కి నాది గుండె కరిగిపోయింది. థ్యాంక్ యూ గోరా, థ్యాంక్ యూ. మళ్ళీ నా పేరు శాంతి. అదే మరేంటి మరి? వీడిని చంపి మంచి పని చేసుండవు అబ్బాయా. చెడ్డోళ్ళకి ఎప్పుడు చెడే జరుగుతుందిరా. నీకోసం ఏంటంటే ఎవరినైనా వేసేస్తా. ఎందుకు? ఎందుకేంటి, ఐ లవ్ యూ. నీకు గతం గుర్తున్నా గుర్తులేపోయినా నాకు పెళ్ళైనా? అవునబ్బి, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయి ఉండదు. మా ఆయన నా కోసం వెతుకుతూ ఉంటాడు. నన్ను తీసుకుపోయి మా గ్రామంలో ఇడిసే ప్లీజ్, నీ కాలు మొక్కుతా. మళ్ళీని బతికించి మళ్ళీ నాకు దగ్గర చేస్తావు అనుకున్నాను. ఇలా పెళ్లి అయిపోయిందని ట్విస్ట్ ఇచ్చావేంటి దేవుడా? ఈ జన్మకి మనిద్దరికి రాసి పెట్టలేదేమో అబ్బాయా, నన్ను క్షమించు. అలా మళ్ళీ పెళ్లి అయిపోయిందని తెలిసి నేను హిమాలయాలకు వెళ్ళిపోయాను. పోన్లేరా బాబు, నేను ఇంకా చచ్చిపోద్దేమో అనుకున్నాను. గోరా, ఇదంతా ఓకే గాని సిండికేట్ షర్బత్కి రాసిచ్చేసాక ఆడు ఇంకా నీ అంటెందుకు పడుతున్నాడు? ఏంటి బేబమ్మా, ఫ్లాష్ బ్యాక్స్ అయిపోయాయా? అయితే ఇప్పుడు క్లైమాక్స్ కి వద్దాం. ఆ గోరాగాడికి చెప్పు, వాడిది మల్లిని, చిచి వాడిది లిల్లీని. నేను చైనా తీసుకెళ్ళిపోతున్నా. వాడికి దమ్ముంటే వచ్చి నన్ను చంపి దీన్ని తీసుకెళ్ళమను. లిల్లీ, లిల్లీ, వాళ్ళు లిల్లీని తీసుకెళ్ళిపోతున్నాడు బేబమ్మ. పద పద వెళ్ళి తెచ్చుకుందాం. వెంటనే వెళ్ళి తెచ్చుకోవడానికి వాడు లిల్లీని తీసుకెళ్ళింది చెన్నైకి కాదు, చైనాకి. అయితే ఏంటి బేబమ్మ, పదాలు తెచ్చేద్దాం. పనిలో పని చైనా కూడా చూసినట్టు ఉంటది. ఆ, చైనా వెళ్ళి పట్టుకొచ్చాడు. మీ మొగానికి పాస్పోర్ట్ లేని ఉన్నాయారా? అయినా పాస్పోర్ట్ అనిసే బేబమ్మ, మన శివగాడు ఫోటో స్టూడియోలో 5 నిమిషాలు ఇచ్చేస్తాడు. ఒరే బఫన్, ఫోటో స్టూడియోలో ఇచ్చేది పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాస్పోర్ట్ కాదు. అవునా, నేను ఇన్ని రోజులు పాస్పోర్ట్ అనుకున్నానే. బేబమ్మ, నాకు కూడా పాస్పోర్ట్ లేదు, ఇప్పుడు ఎలా మరి? చైనా వెళ్ళి లిల్లీని కాపాడాలంటే పాస్పోర్ట్ కాదు, ఒక ప్లాన్ ఉండాలి. ప్లాన్లు గీయడానికి మా నాన్న ఇల్లు కడుతున్నాం ఏంటే? షట్ అప్ యు ఇల్లటరేట్ బఫెల్లో. దేనికైనా ఓ ప్లాన్ కావాలి. షాప్ కి వెళ్ళి ఒక చార్టు మార్కర్ పట్టుకురా. ఇప్పుడు మన యాక్చువల్ ప్లాన్ ఏంటంటే బిన్నిలాహి మహమ్మద్ అబ్రహాం వాట్లాగా ఒరే పసుపు పకోడి ఈ గెటప్ ఏంట్రా? అంటే ప్లాన్ వేస్తున్నాం కదా, గెటప్ సూట్ అవ్వాలని. ఒరే, మనం ప్లాన్ చేస్తుంది ట్విన్ టవర్స్ ని బేల్ చేయడానికో, పక్క కంట్రీని బాంబు పెట్టి లేపడానికో కాదు, లిల్లీని వెనక్కి తీసుకురావడానికి. ఓ యా రెహమాన్, సారీ బేబమ్మ, ప్లాన్ ఏంటో చెప్పు. ఇది ఇండియా, పక్కనే బే ఆఫ్ బెంగాల్, దానిపైన బంగ్లాదేశ్, దానిపైన చైనా, ఆ పక్కన రష్యా, ఇటు పక్క జపాన్, నార్త్ కొరియా, సౌత్ కొరియా. ఇంకా చెప్పు. ఇవన్నీ మాకు తెలిసిపోయామా, 10th క్లాస్ ఓల్డ్ మ్యాప్ లో నేర్చుకున్నాం.
ఒరే బ్యాగింగ్ బ్యాడ్ పర్ఫార్మెన్స్ ముందు నేను చెప్పే ప్లాన్ వినండ్రా. ఇది ఇండియా, ఇది చైనా. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మనకు 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి బై రోడ్. మన దగ్గర వెహికల్ లేదు, డీజిల్ కి డబ్బులు లేవు. కొట్టే. ఎస్ యు ఆర్ రైట్. ఇంకోటి బై షిప్. టైటానిక్ లో వెళ్దాం బేబమ్మ, నేను ఎప్పుడు ఎక్కలేదు. నోర్మి మామ, మనం ఆ టైటానిక్ లో అక్కడికి వెళ్ళేసరికి లిల్లీ రోజు అయిపోతుంది, ఇటు జాక్ అయిపోతుంది. కానీ మనకి షిప్ లో వెళ్ళేంత టైం లేదు కాబట్టి అది కూడా క్యాన్సిల్. ఇంకా అన్ని కొట్టేస్తే ఎలా వెళ్తాం? థర్డ్ ఆప్షన్ ఉంది కదరా, బై ఫ్లైట్. మనకి పాస్పోర్ట్ లేవు కదే. ఫ్లైట్ లో కూర్చొని వెళ్ళడానికి పాస్పోర్ట్ కావాలి, కానీ ఫ్లైట్ పైన ఎక్కి వెళ్ళడానికి పాస్పోర్ట్ ఎందుకురా? వాట్ పైన? ఎస్. అమ్మదినమ్మ బెత్తయ్య, ఫ్లైట్ పైన లాగే లిల్లీని కాపాడడానికి ప్లాన్ ఎత్తున్నావా లేదా మిమ్మల్ని వేసేదానికి ప్లాన్ ఎత్తున్నావా? బేబమ్మ ప్లాన్ అదిరింది. నీతో ఎప్పటి నుంచో అడ్వెంచర్ చేయాలని ఈ బాడీ తహతహా ఆడుతుంది. ఆ కోరిక ఇన్నాళ్ళకి తీరేలా ఉంటే మీరేట్రా భయపడుతున్నారా? ఒరే దానికేరా, అది బాహుబలిలో బల్లాల దేవుళ్ళ ట్రైండ్. మనం చూస్తే పెద్దల దేవా. ఈ దేశ ప్లాన్లకు ఆల్రెడీ గజ్జల్లో వణికి స్టార్ట్ అయింది. నాకు కూడా రా. మనకు వేరే ఆప్షన్ ఉందా? మన లిల్లీని కాపాడాలంటే ఇది ఒక్కటే ఆప్షన్. మనం పైకి పోవడానికి కూడా ఇది ఒకటే ఆప్షన్. సర్లే ప్లాన్ ఏంటో చెప్పు. ఇది ఇండియా, ఇది చైనా. వసే నీ అక్క అరగంట నుంచి అదే చెప్తున్నావు. అది ఇండియా, అది చైనా, మధ్యలో బే ఆఫ్ బెంగాల్. టైం లేదే, త్వరగా చెప్పే. కానీ యాక్చువల్ గా మనం వెళ్ళాల్సింది చైనా కంట్రీ కాదు, అందులో ఉన్న చైనా పోర్ట్ దగ్గరకి. దట్ ఈస్ ఇన్ షాంఘై. ఇప్పుడు మన అసలైన ప్లాన్ ఏంటంటే, అంటే ఇప్పుడు దాకా చెప్పిందంత ప్లాన్ కాదా? రే నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉండే. అదిరా ప్లాన్. సూపర్ ప్లాన్ బేబమ్మ. ఈ రోజు నేను ధూమ్ 3లో హృతిక్ రోషన్ అయిపోతాను. ధూమ్ 3లో చేసింది అమెరికన్. అయితే అమెరికన్ అయిపోతాను. ఒరే ముక్క, ప్లాన్ వేసినందుకే పైకి పోయావా? ఇంకా పోలేదురా, సగంలోనే ఉన్నాను. అయితే మిగిలిన సగం ప్రాణంతో ఫ్లైట్ లో వెళ్దాం గాని పద. బేబమ్మ ఫ్లైట్ మీద ఎక్కెళ్దామని బాగానే చెప్పావు, మరి ఎయిర్పోర్ట్ లోపలికి ఎలా వెళ్తామే? నేను అదే ఆలోచిస్తున్నా. ఆ? అంటే లోపలికి వెళ్ళాలో నీకు కూడా తెలీదా? చెప్పాను కదరా నేను అదే ఆలోచిస్తున్నానని. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడానికి దిక్కులేదు కానీ ఫ్లైట్ ఎక్కి చైనా వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ అన్న. ఎందుకురా ప్రతిదానికి అలా స్ట్రెస్ అవుతావు? ఇదిగోండి మీ ఫేక్ ఐడీస్ విత్ బోర్డింగ్ పాసెస్. ఇది జస్ట్ మీరు ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడానికి మాత్రమే. లోపలికి వెళ్ళాక వేరే ఇస్తారా? కాదు, అప్పుడు వేరే ప్లాన్. ఈ అమ్మ ఇన్ని ప్లాన్ లేదంటే టికెట్లు తీయచ్చు కదా. టికెట్లు తీసుకుని ఫ్లైట్ లో వెళ్తే కిక్కే ఉంటదిరా. పద, రిస్క్ తో కూడిన రస్క్ అడ్వెంచర్ అంటే ఏంటో చూపిస్తా. నాకు భయం వేస్తుందిరా, నేను ఇంటికి వెళ్ళిపోతానురా. ఎవరు ఎదవా ఇక్కడ దాకా వచ్చి ఎస్కేప్ అయిపోదాం అనుకుంటున్నావా? చచ్చిపోతే అందరం కలిసి చచ్చిపోదాం. పద. ఎవరో తెలియని మా అమ్మ నాన్నలకి నేను ఒక్కడే కొడుకుంటా. నేనేమన్నా 150 కొడుకునేటి, నేను ఒక్క కొడుకునే. పద 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 పద. ఫ్లైట్ ఎక్కి చచ్చిపోవడానికి టైం అయిపోతుంది. రెస్ట్ ఇన్ పీస్, రెస్ట్ ఇన్ పీస్, రెస్ట్ ఇన్ పీస్. ఎంతసేపు చూస్తావే? ఐడి కార్డులో ఏమైనా ఐశ్వర్య ఉంటది ఏంటి? నేనే ఉంటాను. ఏంట్రా పోకరించి చూస్తున్నాడు పెద్ద తెప్ప కటింగ్ ఈడు. ఒరేయ్, ఈ గోరగాడు మనం ఫ్లైట్ ఎక్కక ముందే దొరికిచ్చేలా ఉన్నాడు రా. అవును బేబమ్మ. రే గోరా, ఏంట్రా ఎందుకురా అలా హడావిడి చేస్తున్నావు? దొరికేసామనుకో ప్లాన్ అంతా వేస్ట్ అయిపోద్ది. దొరకపోతే మాత్రం ఆ ప్లాన్ ఏమైనా పెద్ద బెస్ట్ అయిపోద్ది. అదో రమ్యకృష్ణ, నువ్వు ప్రభాస్ గీసారు పెద్ద త్రిశూల వ్యూహం ప్లాన్. ఈయన ఇక్కడ ఎక్కువసేపు ఉంచితే కంపు చేసేస్తాడు రా. అర్జెంట్గా ఈయన ఫ్లైట్ ఎక్కిచ్చేయాలి. ఎస్, అదే లగేజ్ బెల్ట్. దీంట్లో నుంచే ఫ్లైట్స్ లోపలికి లగేజ్లు వెళ్తా ఉంటాయి. మనం గనక ఈ టన్నెల్లో దూరి ఆ లగేజ్ క్యాబిన్ లోకి వెళ్ళామంటే ఈజీగా ఫ్లైట్ పైకి చేరుకోవచ్చు. కమాన్, లెట్స్ గో. అరే గోరా, నేను వెళ్ళిపోతానురా, నాకు భయం వేస్తుందిరా. వెళ్ళిపో. నిజంగానే? వెళ్ళిపోరా. దొంగ బోర్డింగ్ పాస్ తో లోపలికి వచ్చావని బొక్కలో వేసి దొబ్బుతారు. అమ్మో, అందుకే మూసుకొని పద. గైస్, టేక్ దిస్ బ్యాగ్స్. ఏంటి రెయిన్ కోట్లా? కాదు, పారాషూట్లు. అవునా? ఇప్పి తీసుకోవాలా? రే, నేను చెప్పిన
చెప్పినప్పుడు ఈ జిప్ లాగు చాలు. ఓకే బేబమ్మా. మన ఫ్లైట్ గాల్లోకి ఎగిరే వరకు ఉంటామంటావా? ఉంటా. అందరూ చేతులు పట్టండి. ఏంటే ఇది? ఫెవికాల్. అది బాగా రుద్దుకొని ఫ్లైట్ ని గట్టిగా పట్టుకోండి. ఓకే. అవునరా గోరా, ఫ్లాష్ బ్యాక్ లో శరబత్కి సిండికేట్ ఇస్తావు కదా, మరి ఆడు మళ్ళీ నీ అంటే ఎందుకు పడుతున్నాడు? లిల్లీని ఎందుకు కిడ్నాప్ చేశాడు? అసలు ఆడికి నీకు శత్రుత్వం ఏంటి? ఏంటి ఇది గోరా? సిండికేట్ మొత్తం నా చేతిలో పెట్టి నువ్వు ఇలా హిమాలయాస్ కి వెళ్ళిపోవడం నాకు ఏమీ నచ్చట్లేదు. నా అనుకున్న వాళ్ళు ఈడ లేనప్పుడు నేను మాత్రం ఈడ నుండి ఏం చేయాలి సిపి? అందుకే పోతాండా. ఇక నుంచి ఈ సిండికేట్ మొత్తం నీదే. దున్నుకుంటావో దంచుకుంటావో నీ ఇష్టం. అరే ఏంటి అలా అంటావు? నువ్వు కూడా ఉండు గోరా, మన ఇద్దరం కలిసి చేద్దాం, ఇంకా గట్టిగా డబ్బులు సంపాదిద్దాం. డబ్బులు సంపాదించి ఏం చేస్తాలే సిపి? మీదేమైనా వేసుకొని పోతానా ఏంది? ఈ సిండికేట్ లో ఆల్రెడీ శిఖరాన్ని చూసేసిన. ఇక నువ్వు చూసేదే బాకీ ఉంది. ఓ చూడు. నువ్వు ఇంత మంచివాడివని అనుకోలేదు గోరా. థ్యాంక్ యూ. అప్పా ఏందప్పా నువ్వు చేసేది? పోయి పోయి సిండికేట్ ని ఐఏసీపీ చేతిలో పెట్టినవేంది? మా జీవితాలకి ఇప్పుడు భరోసా ఎవరు? రే సీనప్ప, ఇవన్నీ మానేసి బుద్ధిగా ఏదైనా పని చేసుకుంట్రా. ఇది కూడా పనే కదప్పా. ఈ పని కాదప్పా, వేరే ఏదైనా పని. ఎందుకప్పా? నువ్వేండే ఉండొచ్చు కదా. ఇందాక నుంచి దొబ్బుతా ఉంటారు. యో సీనప్ప, సిండికేట్ ని చింతకాయలో వదిలేసిపోవడానికి ఈ గోరా ఏమన్నా రెడ్ ఫ్లవర్ అనుకుంటివా? వైల్డ్ ఫైర్ ఏనప్పా. వారం క్రితమే నాకు సెంట్రల్ నుంచి ఫోన్ వచ్చి ఉండదు. ఈ సిండికేట్ ని గవర్నమెంట్ సీజ్ చేయబోతుంది. ఇంకా ఈ సిండికేట్ ని చూసుకుంటూ కూర్చున్నాం అనుకో, నిన్ను నన్ను తీసుకెళ్లి బొక్కలో పడదొబ్బుతారు. అందుకేనా సిండికేట్ మొత్తాన్ని తీసుకెళ్లి ఆ శర్బత్ చేతిలో పెట్టుండావు? మరి ఊరికే ఇచ్చేస్తామేంటప్పా? ఆడు చేసిన దానికే ఆడు జైలుకి పోయి పొడసాలి కదా. అప్పా ఏం ప్లాన్ వేసినావు అప్పా? అందుకేనప్పా ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అన్నారు. మన హోమ్ మినిస్టర్ కి వెల్త్ ఇచ్చినాం, మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాడు. సో ఇదే ఇన్ఫర్మేషన్ మైండ్ లో పెట్టుకొని ఇప్పటిదాకా సంపాదించిన వెల్త్ అంతా కాపాడుకో. ఏందే? అట్టాగేనప్పా. పోలీసులు వచ్చి అరెస్ట్ చేసినాక ఆ ఏసీపీకి అర్థం అవుద్ది, ఘోర అంటే చెమ్మ చెక్క కాదు, రప్ప రప్ప అని. అబ్బి మే బన్ గయా ఏ సిండికేట్ కా రాజా. అరే రోజా, యు ఆర్ అండర్ అరెస్ట్. ఎవరు మీరు? కళ్ళు కనిపించట్లేదా? పోలీసులు. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకంటే గవర్నమెంట్ ఈ సిండికేట్ ని సీజ్ చేస్తుంది. దీన్ని రన్ చేస్తుంది నువ్వే అని మా దగ్గర ఆధారాలున్నాయి. నీ ఫోన్ కాల్స్, బ్యాంక్ అకౌంట్స్, ట్రాన్సాక్షన్స్ అన్ని తరోగా చెక్ చేసాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్లీగల్. ఇక నీ బతుకు స్టేషన్ గోడల మధ్య కాదు, జైలు గోడల మధ్య. అది ఏంటి? నాకు సీజ్ చేస్తున్నట్టు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఇచ్చి రావడానికి మేం చేస్తుంది పూజ కాదు, సీజు. అంత సింపుల్ గా సిండికేట్ వదిలేసావంటే దేనికో అనుకున్నా. ఎందుకా? రే గోరా, ఏంట్రా డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ నే పోరా అంటున్నావు? కీరా పదరా స్టేషన్ కి. అలా మోసం చేసి జైలుకి పంపించానన్న పగ వాడి బాడీలో బీపీ షుగర్ పెరిగినట్టు పెరిగింది. జైలు నుంచి బయటకు వచ్చాక నా కోసం చాలా చోట్ల వెతికాడు, కానీ నేను ఎక్కడా దొరకపోయేసరికి ఇస్తాన్బుల్ వెళ్ళి ఇస్తరాకులు బిజినెస్ పెట్టుకున్నాడు. గాయస్, మన డ్రాప్ లొకేషన్ దగ్గర పడుతుంది. అందరూ రెడీగా ఉండండి. ఏంటే రెడీ అయ్యేది? హెవీ కాలేజ్ చేతులు అంటించావు, ఇప్పుడు ఈ రావట్లేదు, ఎలా చెయ్యాలి? ఉమ్మయ్యరా, ఉమ్మేయాలా? ఏమమ్మా, ఈ గాలి కుమ్ము కూడా ఎగిరిపోతుంది, ఎక్కడ వెయ్యాలి? ఇంత హైట్ లో వర్షం పడుతున్నారా? తెలీదురా. ఏ అంటే నా మీద వాటర్ చినుకులు పడ్డాయి అందుకే. అవి చినుకులు కాదురా, నేనే ఉమ్మేశా. అంటే నువ్వు ఇంకా బతికే ఉన్నావా లేదా అని టెస్ట్ చేశాను రా. బతికే ఉన్నావా? గాయస్, ఇట్స్ టైం టు జంప్. అందరూ మీరు వేసుకున్న బ్యాగులకి సైడ్ జిప్ లాగండి. లాగే సార్. ఒరే ఇప్పుడు కాదురా, నేను చెప్పినప్పుడు. చెప్పాలి కదా. ఓ షిట్, మీరేంట్రా నన్ను చూస్తున్నారు?
ఒరే ముక్కు, అలా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే పాకిస్తాన్ మింగేస్తావు. ఇలా మాతో పాటు రారా. గైస్, దేర్ ఇస్ ద షాంఘై పోర్ట్. సేమ్ పబ్జీలో నోవోపోర్ట్ లో ఉంది. అవునరా, ఎప్పుడు ఫోన్ లో దిగడమే గానీ ఫస్ట్ టైం రియల్ గా దిగుతున్నాం. దిగ్గానే గన్నులు దొరికితే లేదో. షట్ అప్, దిస్ ఇస్ నాట్ ఎ జోక్, దిస్ ఇస్ లైఫ్. వాచ్ అవుట్ ఫర్ షర్బత్. లిల్లీరా, రే యా, షర్బత్ కూడా అక్కడే ఉన్నాడు. చూసావు బేవమ్మా, ఎంత దూరంలో ఉన్న మా ఆవిడ నన్ను ఎలా గుర్తుపెట్టిందా. లిల్లీ వస్తనా. రే షర్బత్, నీ ఆటలు కట్టించు, మర్యాదగా లిల్లీని విడిచిపెట్టు. తెచ్చింది విడిచిపెట్టడానికి కాదు బేబమ్మా, దుబాయ్ తీసుకెళ్లి అమ్మేయడానికి. ఇలాంటి ఫిగర్స్ కి గల్ఫ్ లో మంచి రేట్ ఉంటుంది. ఎందుకు అరుస్తున్నావు గోరా? మళ్ళీ పోతే లిల్లీ వచ్చింది, లిల్లీ పోతే ఇంకో జాబిల్లీని తెచ్చుకో. జాబిల్లే మొన్న ఇన్స్టాగ్రామ్ లో రిక్వెస్ట్ పెట్టిన అమ్మాయి, వీడికి ఎలా తెలుసు? రే కోరా, బేబమ్మా యుద్ధానికి సిద్ధమా? సిద్ధమే గాని సైన్యమే లేదు. రేయ్, నేను నీ పక్కన ఉన్నంత వరకు నీకెందుకురా సైన్యం? ఈ బేబమ్మే 100 కోట్ల సైన్యంతో సమానం. పదా. yes పదా. అంకుల్, గన్ను బాల్ దొరికినాలేనా? లేదా ఎల్లో కలర్ బాల్స్ ఉంటాయి కదా, అదే. నాన్న ముక్కు, ఏం చేస్తున్నావు మావా? గన్ను బాగుంది మావా, ఏ షాప్ లో కొన్నారో అడుగుదామని. మావా, మనం వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తుందేంటి? ఛీ, మొత్తం పిల్ల బచ్చగాళ్ళు ఉన్నారు కదరా, అనవసరంగా చేసుకొచ్చాను మేము అందరినీ. సారీ బేబమ్మా. ఏంటి బేబమ్మా వీళ్ళు క్లైమాక్స్ సీన్ ని కామెడీ సీన్ చేసేస్తున్నారు? నీది ప్లానింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, అందుకే నేను నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. ఎలా ఉంది బేబమ్మా? సర్ప్రైజ్. నాకు తెలుసు పులిని బోన్ లోనే బంధించాలి అని, అందుకే నీకోసమే స్పెషల్ గా డిజైన్ చేయించా. సైలెన్స్. ఇక నీది సంగతికొస్తే గోరా, నీ మీద పగ నిన్ను చంపి కూడా తీర్చుకోవచ్చు, కానీ నాకు అది వద్దు. నీది కళ్ళము, నీది ఆవిడ్ని దుబాయ్ షేక్స్ కి అమ్మేస్తూ ఉంటే నీది కళ్ళల్లో బాధ, అది నాకు కావాలి. అది నా ప్లాన్. ఎలా ఉంది నా ప్లాన్? నీ మొహం లాగే అప్పుడే చుట్టూ సున్నుండలా ఉంది. నువ్వు ప్లాన్ తో వస్తే నేను నా ఫ్యాన్ తో వచ్చా. వచ్చింది మొత్తం 4 కాదురా, 5. ఈజ్ అవర్ బ్యాకప్. ఇప్పుడు నీకు అవ్వద్దు బ్యాకప్. ఒరే చించాంగ్, షూట్ దట్. ఎవరిని కలుపుతున్నావురా? ఎవరు రా నువ్వు? నువ్వు బంధించావు మా గ్యాంగు, వచ్చాడు చింగి తోంగు. అబ్బా, థ్యాంక్ యూ రా చించాంగ్. ఫ్రెండ్షిప్ లో థ్యాంక్ యూ ఎందుకు? ఎవడ్రా వీడు? తమ్ముంటే కనిపించి మాట్లాడమనరా. చచ్చిపోయే ముందు కూడా నీకే ఛాలెంజ్లు ఎందుకురా? ఆ చించాంగడి ఇప్పుడు దాకా మాకే కనిపించలేదు, నువ్వు అడిగామని కనిపించేతరా ఏంటి? గోవిందు. ఏ లిల్లీ, నీకు డైలాగ్ ఇచ్చారా? ఓకే ఓకే చెప్పు. థ్యాంక్ యూ గోవిందు. ఓ వెరీ లెంతీ డైలాగ్. ఒరే షర్బత్, చల్లగా ఇస్తాన్బుల్లో షర్బత్తులు అమ్ముకోక నీకెందుకురా నాతో ఈ పంచాయతీలు? సర్లే, ఇంకెంతసేపు అలా చచ్చిపోతున్నా అటాక్ చేస్తావు, చచ్చిపో. ఏముంది, ఎలాగో సైన్ వచ్చాంగా, ఓ 2 రోజులు ఎక్కడే చిల్లు కొట్టేసి పోదాం. మనకు కూడా అదే పని అయిపోద్దా?
ఛీ పో గోవిందు సిగ్గు